శిల్ప సేవా సమితి ద్వారా గత 15 సంవత్సరాల నుండి భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పేదింటి మహిళల ఉపాధి కల్పనకు తమ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. సోమవారం స్థానిక శిల్ప సేవా సమితి కార్యాలయంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 180 మంది లబ్ధిదారులకు 26,20,000 రూపాయల విలువగల చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి శిల్పా సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నామని, అందుకు భగవంతుని ప్రజల ఆశీర్వాదాలు తమపై ఉన్నాయన్నారు. పేదింటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడుతూ నేటికి 8,000 మంది మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి రంగాలలో శిక్షణ అందించామన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోఆపరేటివ్ బ్యాంకులలో 100% రుణాల రికవరీ చేసిన ఏకైక సంస్థగా గుర్తింపు కలిగినదని, అందుకు శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ సిబ్బంది కృషి, లబ్ధిదారులైన మహిళల క్రమశిక్షణ, నిబద్ధత మాత్రమేనన్నారు. భవిష్యత్తులో పేద మహిళలను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, అందుకు వారి సలహాలను, అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రుణాలు పొందిన లబ్ధిదారులైన మహిళలు సకాలంలో తిరిగి చెల్లించి తోటి మహిళలకు సహకరించాలని, తద్వారా మరింత పురోగతి సాధించడం జరుగుతుందని సూచించారు. సేవా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల తమకు సంతృప్తి కలుగుతున్నదని, కాబట్టి ఓడినా గెలిచినా శిల్ప సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎంపీపీ శెట్టి ప్రభాకర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరాములు, మహబూబ్ బాషా, శివనాగిరెడ్డి, మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హర్లీలా, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరోమారు 180 మందికి 26,20,000 రూపాయలు ఈరోజు ఇక్కడ చెక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు మనం బ్యాంకు పెట్టినప్పటి నుంచి నిర్విరామంగా మేము ఎలక్షన్లలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓడిపోయిన ప్రతిసారి కూడా ఎత్తేస్తారు, తీసేస్తారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈసారి లాగా మొత్తానికే బ్యాంకుని మూపియాలని చెప్పి చూసే సందర్భాలు కూడా. అయినా సరే నిర్విరామంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, సరే వాళ్ళు ఎక్కే మార్కెట్ యార్డ్ ఇవ్వకపోతే ధాన్యపురంలో పెట్టుకోండి. సో వాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మనం ఇంకొక మార్గం ఎత్తుక్కుంటాం తప్పితే ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఆపకుండా చేయాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దానికి నిజంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీ అందరి చాలా మంది కుటుంబాల ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా చేయగలుగుతాం. ఎందుకంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు దీంట్లో ₹1 కూడా బయట వాళ్ళ డబ్బు లేదు, బయట నుంచి అప్పు తీసుకొచ్చేది లేదు, లేకపోతే బయట నుంచి వసూలు చేసి మీకు పంచేది కూడా లేదు. ఏదో ఆ దేవుడి దయతోటి మాకు వచ్చిన దాంట్లో దాని ద్వారా నడుపుతున్నాము. దానికి మీ అందరి సహకారం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు ఇచ్చే లోన్ని మీరు కరెక్ట్ గా టంచనగా ఎక్కడ కూడా మిస్ చేయకుండా కడుతున్నారు కాబట్టి మనం ఇది చేయగలుగుతాం. అంటే ఈ రోజు మీకు ఈ లోన్ రావడానికి కారణం గతంలో లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సక్రమంగా తిరిగి కట్టారు. ఈ రోజు కూడా మీ దాంట్లో ఉన్నారు. దాదాపు 10 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 11 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వరుసగా అంటే క్రమం తప్పకుండా వాళ్ళు ప్రతి అవసరం కోసం అంటే వాళ్ళు తీసుకోవడం, దాన్ని మళ్ళీ అంతే పద్ధతి ప్రకారంగా ఇస్తున్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఎప్పుడు మహిళలకే ఇస్తూ ఉంటారు అని చెప్పేసి. పురుషులకు కూడా ఇచ్చి చూస్తుంది. అంటే మహిళలది 99% తిరిగి వస్తాయి. ఆ 1% కూడా ఏదో పొరపాటు అంటే వాళ్ళు చనిపోవడం వల్లనో, లేకపోతే వాళ్ళ కుటుంబంలోని అండగా నిలవాల్సిన పెద్ద ఆయన చనిపోవడం వల్లనో ఎక్కడే 1ో 6ో రాకపోయిండొచ్చేమో కానీ 99% నాకు తెలిసి
చాలా మంది నేను బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఎట్లా చేస్తున్నారు మీరు, ఎంత ఉంటుంది మీ రికవరీ అని. నేను మా రికవరీ పర్సంటేజ్ చెప్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, నేను అంతమంది తిరిగి వచ్చి కడతాను అంటే. అందరూ మనం ఎక్కడ ఒత్తిడి పెట్టేది కూడా లేదు. వేరే బ్యాంకుల్లో అయితే రికవరీ ఏజెంట్లు అని పెట్టున్నారు. మామూలు బ్యాంకుల్లో మీరు ఇప్పుడు రికవరీ ఏజెంట్లు అని ఉన్నారు. అంటే రికవరీ ఏజెంట్లు అంటే రౌడీలు అనుకోండి. డబ్బులు కరెక్ట్ గా కట్టలేదంటే ఈ మధ్య ఇళ్ల కాడికి పంపిస్తాను. సో బ్యాంకులు కూడా ఆ మాదిరిగా తయారవుతున్నాయి. కానీ మన దగ్గర ఎవరు ఉన్నారా అంటే ఒక 8 మంది మహిళలు మన కోసం పనిచేస్తాం. బ్యాంకులో అందరూ మహిళలే. ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ లోకి మామూలుగా మాట్లాడుతుంటారేమో కానీ సెక్యూరిటీ గార్డు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మహిళలు. ఎందుకంటే మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి, ఎక్కడ కూడా మా అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మహిళల చేత మహిళలతో నడుపుతున్నటువంటి బ్యాంక్. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్తూ మర్చిపోయినా, మగవాళ్ళకు కూడా ఇచ్చి చూసినప్పుడు రికవరీ పర్సంటేజ్ ఎంత ఉందాయా అంటే 50% ఎంత లక్ష్మి, సగం. డబ్బులు ఇచ్చిన దాంట్లో సగం మాత్రమే తిరిగి వస్తాయి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ మన వాళ్ళనే కసురుకొని ఇస్తాం పోయా ఏడిపోతాం మేము అని చెప్పేసి మళ్ళీ ఒక మాటలు అనిపించుకొని సగం మంది కొంతమంది ఎత్తేసి. సో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉండొచ్చాం. మళ్ళీ ఈ మధ్య అసలే నాణ్యమైన మందు కూడా అందిస్తున్నారు. సో తిరిగి ఇంటికి వచ్చే లోపల అయిపోయి చేసుకొని వస్తారు. సో ఇట్లాంటి కష్టాలన్నీ ఉంటాయి కాబట్టి మహిళలకి అయితే కరెక్ట్ గా టెన్షన్ గా కడుతున్నారు అని చెప్పేసి, అన్ని చోట్ల కూడా కాదు, మా అక్క చెల్లెమ్మలు అయితే నంద్యాలలో మాత్రం మా బ్యాంకు వరకు అయితే మాత్రం బ్రహ్మాండంగా కడుతున్నారు. దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొకటి, డబ్బుతోటి ఏం చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఎక్కడా కూడా దాన్ని దుర్వినియోగపరచుకోకుండా వాళ్ళకి చేతన అయినది. కొంతమందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కుట్టు, అప్పుడు టైలరింగ్ నేర్పించడం జరిగింది, మెహందీ కార్యక్రమాలు నేర్పించడం జరిగింది. కొంతమంది టైలరింగ్ సెంటర్లు పెట్టుకున్నారు. కొంతమంది కుట్టు మిషన్లు తీసుకొని ఇంటి నుంచే టైలరింగ్ చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ నేర్పించడం జరిగింది. ఇవి కొంతమంది ఎంబ్రాయిడరీ సెంటర్లు పెట్టుకొని కూడా చేస్తున్నారు. కొంతమంది మెహందీ ఆర్టిస్టుల లాగా పెళ్లిళ్ళు పేరెంటాలకి ఈ మధ్య అందరం కూడా ఇళ్లలో పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు, మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి. ఆ ఫంక్షన్లకు వెళ్ళేసి మెహందీ పెడుతూ ఉన్నారు. సో ఇంటికాడ కూర్చొని మా అక్క చెల్లెములు ఏం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచించి ఏర్పాటు చేసాం. అట్లాంటి వాళ్ళకైతే బయట అప్పు పుట్టాలంటే కూడా చాలా కష్టం. బయట అప్పు ఎంత అవుతుందక, ఎంత తీసుకుంటున్నారు బయట? 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ. మళ్ళీ కట్టకపోతే నానాక మాటలు, ఎన్ని ఇబ్బందులు. కానీ ఈరోజు ఈ బ్యాంకు ద్వారా అక్కా చెల్లెమ్మలకి అంటే మాకు తోచిన విధంగా 20,000, కొంతమందికి 20,000 పైన కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇచ్చే శక్తి మాకు ఆ అభివృద్ధిని ప్రసాదించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 15,000 ఉంది, ఇప్పుడు 20,000 చేసినాం. ఆ 20,000 మించి కూడా చేయొచ్చు. కానీ ఎందుకంటే చెయ్యాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దానికి వ్యాపారాలు కూడా బాగా జరగాలి. ఈ సంవత్సరం నుంచి అయితే మాకు కూడా వ్యాపారం లేదు. సో ఆ భగవంతుడు దయ తెలిస్తే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. దేనిలోకి ఉపయోగించుకుంటున్నారంటే, ఇందాక నేను మామూలుగా అర్లీలో మాట్లాడుతూ స్కూల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లలకి పుస్తకాల కోసం, బ్యాగుల కోసం, ప్లస్ ఈసారి అమ్మ ఒడి కూడా వచ్చినట్లేదు. మా తల్లికి వందనం వచ్చిందా? ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి, ఎంతమంది అంటే అంతమందికి వచ్చిందా? ఇప్పుడు ఇంకా కష్టాల్లో ఉన్నాం. సో ఇప్పుడు వచ్చే 20,000 అయితే ఫస్ట్ స్కూల్ ఫీజులకి, స్కూళ్ళకి, బట్టలకి. ఇంతకుముందు బట్టలన్నా వాళ్ళే కుట్టించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఉందో లేదో తెలియదు. కానుకలు పోయినాయి, అన్ని పోయినాయి. సరే, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఒకటే నమ్మకం పెట్టుకొని చేసుకున్నాం. పడిన కష్టాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు.
ఎస్ ఈసారేమో జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక పిల్లడికే కదా ఇచ్చేది అని చెప్పేసి కొంతమంది అక్క చెల్లెములు చంద్రబాబు నాయుడు వస్తే నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తాడు కదా అని ఆశపడి వేసిండొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, లేదా ఆడబిడ్డ నిదా అని చెప్పేసి మొన్ననే పాపం ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ చెప్పినారు, బాగా అసలు పేదరికం నిర్మూలించేసినారంట, అందరి అకౌంట్లలో బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయంట. ఉన్నాయాక అందరి అకౌంట్లలో ఫుల్గా డబ్బులు నిండి ఇంకా పేదవాళ్ళు అనే వాళ్ళు లేరంట, అందుకనే డబ్బులు ఇవ్వడం లేదంట. నిజంగానే అది జరిగితే ఇంకా శిల్పా బ్యాంకు కూడా అవసరం లేదు. మా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతారు మీరు? మిమ్మల్ని మేము అడగాల్సిన పరిస్థితికి వచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఎందుకు చెప్తున్నారంటే, మిగతా దానిలో అన్ని దానిలలో ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అనే ఆలోచన ఉంటుంది. కానీ మాకున్న దీంట్లో అయితే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం అవకాశం వస్తుంది. ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంటికాడ కూర్చోవాల్సిందే. మీరు చూసినారు, గత 5 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒకరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. మామూలుగా అయితే ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎవరు మమ్మల్ని వచ్చేసి నువ్వు చెయ్యి ఇది చేస్తేనే మేము ఓట్లేస్తామని అడిగింది కూడా లేదు. అయినా ఎందుకు చేస్తున్నామంటే ఏదో మాకు సంతృప్తి, ఏమో మీ ఆశీస్సుల వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినామని ఒక నమ్మకం. సో ఆ ఆశీర్వాదాలు అలాగే కొనసాగాలని చెప్పి చేస్తున్నాం. నేను మామూలుగా అయితే దీంట్లో కూడా అడిగేటవాడిని కాదేమో, కానీ ఇప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. మాకు వచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాలకు ఒక అవకాశం వచ్చినప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని మర్చిపోద్దని మాత్రమే మిమ్మల్ని కోరుతాను. ఆ ఒక్క అవకాశం ఇవ్వండి. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలైనా సరే కొనసాగిస్తూనే ఉంటాం. ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నాము, కానీ గెలిచినప్పుడు కొనసాగించడం మాకు కూడా కొంచెం ఆనందం ఉంటుంది. సో ఆ 5 సంవత్సరాలు మాత్రం దయచేసి నేను అందరినీ మా అక్క చెల్లెములందరూ కూడా కోరేది ఆ ఒక్క అవకాశం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ ఒక్క ఓటు, ఆ ఒక్క రోజు మీరు తప్పుగా వేసినారంటే మేము 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలి. ఆ ఒక్కసారి మాత్రం ఆలోచించి మాకు హెల్ప్ చేయమని చెప్పేసి మాత్రం కోరుకుంటూ, కొంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నారు. ఆ టిఫిన్ సెంటర్లలో మొదటి రోజు నష్టపోయిన వాళ్ళు, మొదటి నెలలో నష్టపోయిన వాళ్ళు 2వ నెలలో దాని నుంచి తప్పుల్ని సరిదిద్దుకొని ఈరోజు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. పోయినసారి అనుకుంటా ఒక అక్క 500 రూపాయలు అట్లా ప్రతిరోజు సంపాదిస్తున్నాను దాని మీద అని ఇక్కడ తీసుకొని వెళ్ళడము. 500 ప్రతిరోజు నాకు ఇంటికి వెళ్ళేసరికి 500 మిగులుతున్నాయని చెప్పి, మనం ఎంత కడతామో ప్రతి నెల అనేది చూస్తే మీకు తెలుసు చాలా తక్కువ. సో అట్లా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి మాట్లాడమని చెప్పి కోరుతాను. నేను ఈసారి తీసుకుని 4వ ఈ స్కూల్ మాకు గవర్నమెంట్ స్కూల్ కాదు సార్, 3rd స్కూల్ నాకు చెప్పేది ఇంటికి దగ్గర కాబట్టి ఆ ఫీజులు ఇవ్వడానికి ఇప్పుడు మాకు ప్రైవేట్ జాబ్లో డబ్బులు ఇవ్వరు కదా, ఈ మంత్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఫీజులకి బ్యాగులకి పనికి వస్తుంది. మీరు మర్చిపోయినారు, మేము ఓటు వేసినామని అంటున్నా. మేము ఎలా మర్చిపోతాం సార్? మేము ఓటు వేసినాము, అది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. ఇక్కడ ఎక్కడైనా ఓడిపోతారు కానీ శిల్ప సార్ ఓడిపోరు నందాల్లో. ఒక శిల్ప చమ్మితే కాదు, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఓటు వేసిన సార్కి ఎన్నో వస్తాయి. మళ్ళీ మీరు వడ్డీ ఎక్కడ బయట తెచ్చుకుంటే ఎంత అంటే మీరు ఇస్తున్న బయట ఎక్కడ అడుగుతాం సార్ మేము, అందుకు వడ్డీ ఎంత ఇస్తారో కూడా తెలియదు మాకు. సో ఇలాంటివి చాలా బెనిఫిట్ అండ్ ఆల్సో ఇది చాలా పర్పస్ఫుల్ అందరికీ హౌస్ వైఫ్ వాళ్ళకి. సో మనం హస్బెండ్స్ మీద వచ్చే చాలా జీవితాలతో మనకున్న ఒక చేయాలి వర్క్ చేయాలని వాళ్ళకి ఇది చాలా పర్పస్ఫుల్. ఇలాంటివి ఇంకా కండక్ట్ చేసినందుకు మీకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. మా అత్తగారు చెప్పారు సార్. అత్తగారు ఇక్కడ తీసుకుంటున్నారా? తీసుకున్నాను సార్. ఓకే సార్, నేను 3,000 కాడ నుండి 20,000 తీసుకుంటున్నాను సార్. 8 సార్లు తీసుకున్నాను సార్. 8 సార్లు సార్. ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు ప్రైవేట్ టీచర్ సార్. టీచర్. ఓకే. ఇప్పుడైతే మా బాబు చదువు కోసం తీసుకుంటున్నాను సార్. ఫీజు కోసం తీసుకుంటున్నాను సార్. మీకు ఇది ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడున్న మూమెంట్ లో మాకు ఇది చాలా బెస్ట్ సార్. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పడుతున్నారో? ఏం లేదు సార్, వాళ్ళు కూడా మాకు సహకరించడానికి బాగున్నారు సార్. వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏంటంటే నేను కూడా కరెక్ట్గానే పెడుతున్నాను సార్.
ఏమి ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సార్. సార్ నేను లాస్ట్ ప్రభుత్వంలో వాలంటీర్గా చేశాను సార్. ఇప్పుడు ఇది ఏం జాబ్ ఏం లేదని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ నేర్చుకొని ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను సార్. సో నేను ఇది లోన్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంట్లో స్టార్ట్ చేస్తాం. కుట్టు మిషన్ కొనుక్కున్నావా? కొనుక్కున్నాను సార్. ఇప్పుడు ఫాల్స్ డ్రైవ్ పెట్టుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని తీసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. చేస్తున్నాను. ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సార్. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. మీరు ఇచ్చిన లోన్ కి మేము కుట్టు మిషన్ కొనుక్కున్నాము, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము సార్. బాగా జరుగుతుంది. వెరీ నైస్. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము సార్. ఎక్కడ పెట్టినావు అక్క షాప్? నూనెపల్లెలో సార్. నూనెపల్లిలో షాప్ పెట్టినాం. అవును సార్. రోజు అక్కడ అంటే అక్కడ ఇంట్లో నుంచి చేస్తున్నారా? ఇంట్లోనే సార్. ఇంట్లో నుంచి చేస్తున్నారు. బాగా జరుగుతుందో బాగా వ్యాపారం? జరుగుతుంది సార్. ఓకే. మీరు ఇక్కడ టైలరింగ్ నేర్పించినప్పుడు మీరు తీసుకున్నారా క్లాస్? తీసుకున్నాను సార్. మన దాంట్లో తీసుకున్నాను. ట్రైనింగ్ ఉపయోగపడింది? అది ఉపయోగపడింది సార్. బాగానే నేర్పించినారా? బాగా నేర్పిస్తున్నారు సార్. మేమేదో ఉపన్యాసం ఇచ్చడం, మీరు కొంతమంది అంటే కొంత బాగా వింటారు, కొంతమంది ప్రతి నెల చెప్పేదే కదా అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్లాంటి కథలు చెప్పినప్పుడైతే మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. 4 రూపాయలు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు నేను నిజంగా చాలా సంతోషపడతాను. మా అవసరం లేదు, ఈ బ్యాంక్ అవసరం లేకుండా మీరే ఇంకా 10 మందికి ఇప్పించే పరిస్థితిలోకి రావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. మా అక్క వాళ్ళందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఒక 10 మందికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.